హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. మా దగ్గర అయితే జెండా ఆవిష్కరణ కూడా అయిపోయింది. అంటే మా డాడీ చేశారు, అయిపోయింది. మామ బాయ్. ఇప్పుడైతే మనం చిన్న రైడ్కి అయితే వెళ్తున్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఖమ్మం నుంచి కిన్నెరసాని వెళ్తున్నాం వయా కొత్తగూడెం. ఇదైతే స్పాన్సర్ చేసేది ఎవరంటే జావా షోరూమ్ వాళ్ళు. మనకి వెళ్ళటానికి ఫ్యూయల్ అనమాట. రిటర్న్లో మనదే. మళ్ళీ అక్కడ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మా డాడీ ఏదో అతికిస్తుండు. సెట్. ఓకే, మనమైతే ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళు నన్ను మర్చిపోయి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వస్తాడు అన్న, నాకు తెలిసి అదే అవుతుంది. నన్ను ఎక్కించుకోవడానికి వస్తాడు. నన్ను మర్చిపోయారు వీళ్ళు. అది ఏమవుతుందంటే వీలు షేక్ అవుతుంది. అది నాకు తెలిసి వీలు ఎందుకు షేక్ అవుతుందంటే, నా లాస్ట్ ఇయర్ నేను అయోధ్య వెళ్ళేటప్పుడు ఖమ్మం నుంచి కాకినాడ బైక్ మీద వెళ్ళినప్పుడు సత్తుపల్లి దగ్గర డిస్క్ బెండ్ అయింది. ఇట్లా మొత్తం డిస్క్ కాదు, సారీ, వీల్ అనేది బెండ్ అయిపోయింది, ఎక్స్పెండ్ అయింది. ఇట్లా ఎక్స్పెండ్ అయ్యి నేను మళ్ళీ రిపేర్ చేయించిన తర్వాత ఏమైందంటే, వీల్ అలైన్మెంట్ చేసినప్పుడు ఒకటి వేస్తారు, ఇంకో ఇలాంటిది వేస్తారు కదా. వీల్ అలైన్మెంట్ చేసినప్పుడు అది ఊడిపోయింది. వీల్ అలైన్మెంట్ అది నేను రిపేర్ చేయించిన తర్వాత నేను వీల్ అలైన్మెంట్ చేపించలేదు. ఇక అప్పటి నుంచి బైక్ ఎందుకో షేక్ అవుతూ ఉంది. ఇగో చూడండి, ఇగో షేక్ అవుతూ ఉంది మొత్తం. అదే అనుకుంటా. ఇప్పుడు నేను దీన్ని ఖమ్మంలో అడిగాను, నేను దీన్ని వీల్ అలైన్మెంట్ చేస్తారా బైక్స్ది ఎక్కడైనా అంటే, ఖమ్మంలో లేదండి, మరి ఎక్కడ షోరూంలోనే కనుక్కోవాలి అన్నారు. మన షోరూంలో అయితే లేదు, అది నాకు తెలిసి. షోరూంలో అది హైదరాబాద్లోనే చేయించాలి. ఒక అన్న చేయించాడంట, రాజేష్ అన్న అని. చేయించా నేను వీల్ అలైన్మెంట్ బైక్ది అన్నాడు. అది కనుక్కొని హైదరాబాద్లో చేయించాలి. మనం లాంగ్ రైడ్, ఆల్ ఇండియా రైడ్ ఉంది కదా, ఆల్ ఇండియా రైడ్కి మొత్తం అది వీల్ అలైన్మెంట్ ఒకటే అనమాట ప్రాబ్లం. అదొకటి, డిస్క్ ఒకటి కొద్దిగా. అవి రెండు చేపిస్తే బైక్ కిరాకుంటుంది, మనకి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మధ్యలో ఏం ప్రాబ్లం పెట్టొద్దు అని కూడా నేనైతే అనుకుంటున్నా. మనోళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారు. ఓ జాగ్రత్త రావాల్సి వస్తుంది. నేనైతే బ్రేకు, ఫ్రంట్ బ్రేక్ కూడా సగం నుంచే పడుతుంది బ్రేకు. మనవాళ్ళు లేరు, ఎన్నొక్కడే ఉన్నాడు. ఏరు మనవాళ్ళు అసలు ఎక్కడికి? ఎవరెవరు ముందు లీడ్ చేసేది? ఎవరు అసలు? మీరు వచ్చినాక ఫోన్ చేస్తా అన్నాడు కదా జయంత్ కూడా. ఎవరు ఫోన్ చేయలేదు అంటే అప్పటికి బైక్ నేను రెడీ చేయలేదు. అది క్యాలిబర్ సెట్ చేసుకున్నా నేను. నా దగ్గర ఉన్నాయి. ఓకే. ఇగో బ్రేక్ పడట్లే ఇప్పుడు కొద్దిగా. ఇది అసలు లేదు. అది నేను ఇంటికాడ నుండి పెట్టుకొని ఫిట్ చేసుకొని వచ్చినా ఇక ఎందుకులే అని. ఈ రిపబ్లిక్ డే రైడర్స్ అందరూ చూడండి ఇక్కడే ఆగారు. ఇక మన వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఇక బ్యాచ్ పెద్ద బ్యాచే. ఏంది ఇది లోగోస్ ఏంటి? పెద్దయ్యాగా కేటీఎం వేసుకొచ్చిండుగా మనోడు. ఏంది కేటీఎం వేసుకొచ్చినావుగా? ఆర్సీ వేసుకొచ్చినావు, ఎవరిది? నీదేనా? హాయ్, అర్థం కాలే. సెటప్ ఏం లేదు, ఇందులో గోప్రో ఉన్నాయి. ఆన్లోనే ఉంది.
బైక్ అది నేనే పెట్టుకున్నా, మరి బైక్స్ ఎవరు ఏం చెప్పట్లేగా, మీరు ఆల్రెడీ ముందే వచ్చేసారుగా. మోపు చేయండి. గాయ్స్, ఫైనల్గా మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే జావా హెచ్డి మోటార్ సైకిల్. ఇది కొత్తగూడెంలో ఉంది, వాళ్ళే స్పాన్సర్ కాబట్టి ఇవాళ మనమైతే ఇక్కడికి వచ్చాం వాళ్ళతో పాటు. ఇక్కడ ఏదో పెడుతున్నారు వీళ్ళు, మనం ఇక్కడ పెట్టేద్దాం వెహికల్. ఇది ఊడిపోయింది మొత్తానికి, మళ్ళీ స్ట్రిప్స్ పెట్టి కట్టాలా. హలో గైస్, ఇప్పుడు మనం జావా షోరూమ్ దగ్గర ఉన్నాం కొత్తగూడెంలో. చూడండి ఇన్ని బైక్స్ వచ్చినాయి ఖమ్మం నుంచి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 మొత్తం రౌండ్ ఫిగర్ 20 ఉన్నాయి బైక్స్ అయితే. ఇప్పుడైతే ఖమ్మంలో ఖమ్మం కాదు సారీ, కొత్తగూడెంలో ఒక రౌండ్ వేసి మళ్ళీ ఇక్కడ సింగరేణి గ్రౌండ్ ఉంది, అక్కడ కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయంట. అక్కడ కూడా ఒక రౌండ్ వేసేసి కొద్దిసేపు అక్కడ కూర్చొని చూసేసి మనం మళ్ళీ రిటర్న్ కిన్నర్స్ అని అనుకుంటున్నాం. కిన్నర్స్ అని వెళ్ళి రిటర్న్ మళ్ళీ లంచ్ ఎక్కడైతుందో తెలీదు, లంచ్ చేసేసి మళ్ళీ మనం రిటర్న్ బయలుదేరడం ఖమ్మమే. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. ఎక్కడంటే అది కూడా మళ్ళీ యాక్టివిటీ జరుగుతుంది కదా, అక్కడికి వెళ్దాం. ఓహో అమ్మా, ఏమైతాడు, ఏమెగరేస్తాడు అమ్మ, జాగ్రత్త బ్రో. అవి ఇట్లాంటి రైడ్కి పోయినప్పుడే మనకి ఇట్లా నెక్కుకు తగులుతూ ఉంటాయి, అవి చీరకపోతాయి అసలు. ఓకే, హలో గైస్, ఇప్పుడే మనం ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మనం పాల్వంచలో ఉన్నాం. కొత్తగూడెంలో రైడ్స్ అంటే తిరిగినాం, మొత్తం ఒక 20 to 40 కిలోమీటర్స్ తిరిగినాం అప్రాక్స్. తిరిగిన తర్వాత కొత్తగూడెం నుంచి మళ్ళీ పాల్వంచ వచ్చి, పాల్వంచ నుంచి ఇప్పుడైతే కిన్నెరసాని వెళ్తున్నాం. కిన్నెరసానిలో కొంచెం చిల్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ కొత్తగూడెం షోరూమ్ దగ్గరికి వచ్చేసి, హెచ్డి షోరూమ్ దగ్గరికి వచ్చేసి లంచ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ ఖమ్మం వెళ్ళిపోవాలా. ముందైతే మనం కిన్నెరసాని వెళ్ళిన తర్వాత ఆ ఎంజాయ్మెంట్ మీకైతే చూపిస్తూ ఉంటాను నేను. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి గైస్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఏది బ్రో ఇది మొత్తం పడేసారు ఏంది? ఇది ఇంతకుముందు పడేసింది ఇది కాదా, ఒకటి పడేశారు పాల్వంచలో, ఇది కాదనుకుంటా. ఇది చూసుకుంటూ పోతే అది చూడ ఎంత ఎట్లుందో అసలు. దాన్ని ఎక్కుతారు తెలుసా, మళ్ళా పై వరకు స్టెప్స్ ఉన్నాయి కదా, ఎక్కుతారు పైకి. ఇక ఇట్లా మాట్లాడుకుంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు బ్రో, ఈజీగా సరదాగా వెళ్ళిపోవచ్చు. వాయిస్ జస్ట్ బ్రేక్, ఇక్కడ స్మాల్ బ్రేక్ అనమాట కిన్నెరసాని రోడ్లో. ఎందుకు నవ్వుతున్నావు బ్రో? నీకు అది వచ్చిందా అన్నా? నాకు అది అన్నా యాపిల్ పిజ్జా అప్పి రెండు స్కామ్ వేసా. అందరు వచ్చారా? ఓకే రైట్. కిన్నెరసాని డ్యామ్ బోటింగ్ యూనిట్. ఏం బోటింగ్ చేస్తాం ఏంటి?
ఆహా. ఏం టికెట్ తీసుకోమంటున్నారా? తీసుకుంటున్నాడా అంటున్నా. అక్కడ ఉన్నాడు కావు కన్నా. పైన కోతులు ఉంటాయి బైక్లో, మస్తు ఉంటాయి బైక్ కోతులు, మొత్తం ఇరగొడతాయి బైక్ ఎక్కి. ఇట్లా ఇట్లా ఊపుతాయి మొత్తం. ఇట్లా ఇప్పుడు మిర్రర్ ఉందిగా, మిర్రర్ని బట్టి అది ఇరిగేదాకా ఊపుతూనే ఉంటాయి. ఎన్నిసార్లు ఇరిగిపోయినాయో బైక్కి మాయి. ఇప్పుడు ఏదైనా ఉన్నాయనుకో బ్యాగ్లో, అది చింపేసి తింటాయి ఆ బ్యాగ్ని తీసుకొని. లేదా అది రాకపోతే అది లాక్కొనైనా పోతుంది. అంత సాడిస్ట్ ఉంటాయి ఇక్కడ. గైస్, ఇప్పుడు ఇది మనం ఉన్నది అయితే ప్రజెంట్ కిన్నెరసాని డ్యామ్ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళు కొంచెం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వచ్చారు. వాళ్ళంతా విజిట్ అంటే ప్లేసెస్ అన్నీ చూసి వచ్చారు. మేమైతే ఇక్కడే ఉన్నాం. నేను చాలాసార్లు వెళ్ళా కిన్నెరసాని. సో నేనైతే అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇక్కడికి రైడ్ కోసం వచ్చాము కాబట్టి ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఒక 2-3 బైక్స్ ఉన్నాయి అంతే. సో మేము ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోతున్నాం. కింద ఎంట్రన్స్ దగ్గర ఫుడ్, ఐ మీన్ లంచ్ అరేంజ్ చేశారు జావా షోరూమ్ వాళ్ళు. అక్కడికి వెళ్ళిపోయి లంచ్ చేసి మళ్ళీ మనం రిటర్న్ అవ్వడమే. అంత ఏముండదు ఇక, రైడ్ ఎంజాయ్ చేయడం అంతే. రిపబ్లిక్ డే రోజు మంచిగా రైడ్ చేస్తున్నాం జావా షోరూమ్ వల్ల. ఇది జావా షోరూము ఖమ్మం అనమాట. ఖమ్మం వాళ్ళు స్పాన్సర్. 1 సైడ్ పెట్రోల్ వాళ్ళు స్పాన్సర్ అండ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంక్లూడెడ్ స్పాన్సర్షిప్ వాళ్ళదే. ఇదైతే కొలాబరేషన్ ఏం కాదు, వాళ్ళల్లో నేను రైడ్ కోసం జాయిన్ అయ్యాను అనమాట. అంటే ఇందులో మన కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు. మనకి రైడ్ ఇంపార్టెంట్, ఎవరనేది ఏం లేదు. ఎందులో అయినా జాయిన్ అవుతాను నేను. మనకి ప్రాబ్లం ఏంటంటే ఈ డామినర్తో బ్రేక్ ఒక్కటి కరెక్ట్గా పడట్లేదు. ఇది ఒక్కటే మేజర్గా ప్రాబ్లం నాకు ఇదే. ఎందుకంటే మనమేమో 100 వెళ్తాం, 100-150 రోడ్ ఎక్కినప్పుడు తెలియకుండా ఆ స్పీడ్ లేస్తుంది. ఆ స్పీడ్ లేసినప్పుడు సడన్గా వెహికల్స్ ముందు కారు, 2 వీలరు, బస్సు, లారీ ఇవి సడన్గా స్లో అవుతాయి. స్లో అయినప్పుడు మనం బ్రేక్ వేసినప్పుడు పడట్లేదు. ఇప్పుడు బ్రేక్ వేసే ఉన్నది, లోపల ఎక్కడో తంతంది బ్రేకు, పంపింగ్ కూడా అవ్వట్లేదు. అందుకే నేను గోవా కూడా వేసుకపోలేదు. మన వాళ్ళు ఇక్కడ ఆగారు. ఇక్కడ లంచ్ ఎక్కడుంది, ఇంకా తీసుకొచ్చే ఉంటారు. హలో గైస్, ఇప్పుడైతే మనం హిమాలయన్ 450cc బైక్ అయితే డ్రైవ్ చేస్తున్నాం. దీన్ని ఒకసారి, ఇప్పటివరకు ఇదే అనమాట ఫస్ట్ డ్రైవ్ చేయడం. చూడాలి దీని రివ్యూ ఎలా ఉందో అసలు. ఒకసారి దీని ఫీల్ ఎలా ఉందో చూడాలి. చాలామంది దీని మీద రివ్యూ అయితే చాలా పాజిటివ్ అయితే ఉన్నది. ఇప్పుడే మేము ఇక్కడ కిన్నెరసాని ప్రాజెక్ట్లో అయితే మేమైతే, అంటే కిన్నెరసాని డ్యామ్, ఇది కిన్నెరసాని డ్యామ్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర ఇక్కడే మేము లంచ్ చేసేసినాం. లంచ్ చేసి అందరం బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడే నేను బైక్ కూడా ఎక్స్చేంజ్ చేసిన. నా బైక్ అయితే, బ్రో నీ పేరేం పేరు బ్రో? సత్య, ఆదిత్య బ్రోకి ఇచ్చేసిన, ఆదిత్య బ్రోకి. ఇప్పుడు నేను ఆ బ్రోది నేనైతే హిమాలయన్ నేను డ్రైవ్ చేస్తున్నా. ఈ బ్రోదే. హాయ్ బ్రో. ఆ బ్రోది బైక్. మన ఆనంద్ అన్నది అయితే మన లక్కీ తోలుతుండు. అన్నేమో మరి కొత్త బైక్ తీసుకున్నాడు.
హాయ్ హాయ్ చెప్పు చెప్పండి సాయి కృష్ణ గారు. ఏం లేదు, హాయ్ చెప్పండి అన్న. ఓకే ఓకే, హాయ్ హాయ్. బ్రో అందులో ఫ్యూయల్ 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 ఓకే. రైట్ వెళ్తేనే కొత్తగూడెం, ఇల్లేందు సైడ్ వెళ్ళొచ్చు మన ఖమ్మం. ఏమైంది మళ్ళా 5 నిమిషాలకు ఒకసారి ఆపుతున్నారు. ఇల్లు క్రాస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం. ఎందుకు ఏమైంది యాడికి? అక్కడ షోరూంలోనా? ఓకే, వెళ్ళి తీసుకురండి, ఇక్కడ ఆగుదాం. మనం ముందుకెళ్ళి ఆగుదాం. చిన్నప్పుడు ఇక్కడ మస్తు మెమోరీస్ ఉన్నాయి. ఓ మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారుగా. ముందుకు వెళ్దాం. బ్రో ఏంది బ్రో ఇది? పెట్రోల్ అయిపోయిందని చూసుకోవాలిగా. ఇగో ఇక్కడ ఉంది సైడ్కి, ఇక సైడ్కి ఉన్నాయి పెట్రోల్, ఇక్కడ పోసుకోవడం బెటర్. అమ్మా ఇది లీటర్ కొట్టియండి. ఇందులో నేను నొప్పి నెట్టాలంటే చాలా ఉంటుంది. ఇటు సైడ్ బంకులు ఏమి ఉండవు. ఒకటి బాటిల్ ఇవ్వరా స్టాండ్. మనోడి అదృష్టం ఎవరు బాగాలేదనుకుంటా. అది మరి నీ అదృష్టం అది. ఉన్నాం కదా, లేకపోతే నువ్వు ఫీల్ అవ్వాలి. గాయస్ ఫైనల్గా అయితే మనం ఇల్లెందు వచ్చేసినాం. మనం కిన్నెరసన్ నుంచి పాల్వంచ నుంచి కొత్తగూడెం క్రాస్ రోడ్ నుంచి డైరెక్ట్గా ఇల్లింది వచ్చినాం. ఎందుకంటే వెళ్ళేటప్పుడు మనం ఖమ్మం మీద నుంచి పాపిడిపల్లి, ఏనుగూరు, కొత్తగూడెం ఇట్లా పాల్వంచ మీద నుంచి అటు వెళ్ళిపోయాం కదా. సో రిటర్న్ వచ్చేటప్పుడు వేరే రూటు చేంజ్ చేద్దామని ఇలా చేంజ్ అయ్యామన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఇల్లిందులో ఉన్నాను నేనైతే. మన వాళ్ళు కూడా వస్తున్నారు, వెనకాల ఉన్నారు. ఓకే అండి. మనమైతే ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి అయితే కాదు, ఖమ్మం అయితే కాదు, మా ఇంటికి వెళ్తున్నా. మా ప్రాపర్ దగ్గరికి వెళ్ళి అటెందుకు మళ్ళా అడిపోతున్నారు? అటెందుకు? ఇటుగా ఇల్లేంది ఇటు? ఏం తాగుతారు?
ఎక్కడికి 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 కారపల్లి మీద నుంచా గాయస్? ఇక్కడతోటి నేనైతే వ్లాగ్ కంప్లీట్ చేసేస్తున్నా. ఎవరైతే నా వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉన్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఎందుకంటే మనం నెక్స్ట్ మంత్ కాదు, ఇంకొక 2-3 మంత్స్లో మనమైతే ఆల్ ఇండియా రైడ్ ప్లాన్ చేస్తున్నాం. మీకు అప్డేట్స్ రావాలి కదా, డైలీ అప్డేట్స్ రావాలంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకైతే నాన్ స్టాప్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడైతే మీరు చూడడానికి వీలుంటుంది. ముందు సబ్స్క్రైబ్ చేస్తేనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. మీ సపోర్ట్ ఇంకా కావాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్. వీళ్ళు ఎటు వెళ్ళారు?